హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనం అయితే తెలుసుకుందాం. ప్లీజ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇక రాబోయే కథలో అయితే ఇక మను గతం గురించి ఇక మహేంద్ర అనుపమను అయితే నిలదీస్తాడు. అలా నిలదీసిన క్రమంలో ఇక అనుపమ ఇక తట్టుకోలేక ఆ మాటల్ని ఇక ఒక్కసారిగా నిజాన్ని అయితే బయట పెట్టేస్తుంది. ఇక మను నీ కొడుకే మహేంద్ర అని అయితే చెప్పేస్తుంది అనమాట. ఇక అలా చెప్పడంతో ఇక షాకింగ్ అయితే గురైపోతాడు మహేంద్ర. ఏం మాట్లాడుతున్నావు అనేసి అంటూ అయితే ఉంటాడనమాట. ఇక అంతకంటే ముందుగా అయితే మహేంద్ర అనుపమను అయితే అడుగుతూ ఉంటాడు, నీకు గతంలో ఏం జరిగిందో నాకు అస్సలు తెలియదు. ఎందుకంటే ఆ రోజు జగతికి డెలివరీ అయిన తర్వాత నుంచి నువ్వు కనిపించకుండా వెళ్ళిపోయావు. నీకోసం చాలా అయితే వెతికాము, ఎక్కడ నువ్వు కనిపించలేదు. తర్వాత మళ్ళీ ఎన్నాళ్ళకి మళ్ళీ నువ్వు అరకు వ్యాలీలో కనిపించావు. అసలు నీ గతం ఏంటి? నువ్వు ఎవరిని లవ్ చేయలేదా అంటున్నావు, ఇంకా ఎవరిని పెళ్లి కూడా చేసుకోలేదా అని అంటున్నావు. ఏం జరిగిందో మాకు ఎలా తెలుస్తుంది? నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వు. జగతిని ఎటు కోల్పోయాను. నువ్వన్నా హ్యాపీగా ఉండకపోతే నా మనసు ఎలా ప్రశాంతంగా ఉండిద్ది చెప్పు. ఎవరైనా మోసం చేశారా? నిన్ను లవ్ చేసావా? ఇవన్నీ కూడా నీ మనసులో ఎవరన్నా ఉన్నారా? నువ్వు అసలు ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఇలా మిగిలిపోయావు? అసలు నీ మనసులో ఏముందో చెప్తావా లేదా అని చెప్పేసి పదే 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 అడుగుతూ, అసలు ఆ మనుని నువ్వు అంత కేరింగ్గా ఎందుకు చూడాల్సి వచ్చింది? అలా చూసిన మనుని దూరం ఎందుకు పెట్టావు? అమెరికా ఎందుకు పంపించావు? మళ్ళీ తిరిగి వచ్చిన మనుని ఎందుకు కాపాడావు? నీకు ఇష్టం లేకపోతే పెంచిన ప్రేమ చాలా గొప్పదని అంటారు, కన్న ప్రేమ కంటే. నువ్వు కన్నా లేదని మాకు అర్థం అవుతుంది. తను ఎవరో నీకు తెలుసు, ఎవరు తను చెప్తావా లేదా అని చాలా చాలా ఇలానే మాటలు అయితే మాట్లాడుతూ ఉండేసరికి ఇక ఒక్కసారిగా ఇక మహేంద్ర అనే మాటలకి ఇక ఏం చెప్పాలో తెలియక మను జగతి కొడుకు మహేంద్ర అనేసి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి జగతి కొడుకు? ఎలా? మా రిషి ఒక్కడే కదా జగతికి పుట్టింది అని అంటే, నీకు తెలిసింది అంతవరకే. జగతికి కమల పిల్లలు అయితే పుట్టారు. మీ పెద్దమ్మ దేవి అని అయితే ఉంది కదా మీ వదిన, ఆ రోజు ఇక పిల్లలిద్దరిని కూడా ఏదన్నా అపాయం కలిగించడానికైతే చూస్తే ఇక ఇద్దరిలో రిషికి అపాయం ఉందని తెలిసి ఏమన్నా తలబెడతారేమోనని ఒకళ్ళనన్నా నేను సేవ్ చేయాలని చెప్పి ఇక ఆ రోజు మీ వదిన చేసిన ప్లాన్లో ఇక నేను మను ప్రాణాలు కాపాడడానికి తనని దూరంగా అయితే తీసుకువెళ్ళి నా సంతోషాలన్నిటినీ తీసేసి తన కోసమే నేను బ్రతికి పెంచి పెద్ద చేశాను అని చెప్పేసి అంటుంటుంది. మరి ఓకే, తనని పెంచి పెద్ద చేసావు, మరి పెళ్ళి ఎందుకు చేసుకోలేదు అనేసి అడుగుతూ ఉంటాడనమాట. అలా పెళ్ళి ఎందుకు చేసుకోలేదు అనేసి అంటే, ఆపరేషన్కి నా దగ్గర సమాధానం లేదని అంటే, ఇక నిజం చెప్తావా? నా మీద ఒట్టే, నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకోలేదో చెప్పు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఎందుకో నీకు తెలీదా అని చెప్పేసి అంటే, నాకు ఎలా తెలుస్తుంది అనేసి అంటూ ఉంటే, నువ్వెప్పుడు కూడా జగతిని నన్ను ఇద్దరిని ఫ్రెండ్స్గానే చూసావు, కానీ జగతిని ఎందుకు పెళ్లి చేసుకోవాలనిపించింది? జగతిని ఎందుకు లవ్ చేసావు, నన్ను ఎందుకు లవ్ చేయలేదు అనేసి అడుగుతూ ఉంటే, ఇక ప్రేమ అనేది ఎవరికైనా ఒకరి మీద కదా పుట్టేది. మా ఇద్దరి అభిప్రాయాలు చాలా దగ్గరగా ఉన్నాయి. ఇక తను కూడా నన్ను లవ్ చేస్తుంది కాబట్టి ముందే చెప్పింది, అందువల్ల నేను లవ్ చేశాను అన్నట్లుగా చెప్తాడు. తను చెప్పింది, నేను చెప్పలేదు, అంతే తేడా. నేను చెప్పే టయానికి తన మనసులో మాట నాకు చెప్పింది. ఇక ఇద్దరం కలిసి నిన్ను లవ్ చేస్తున్నామంటే ఇక నీ పరిస్థితి ఏమైపోద్దో నువ్వు ఒకసారి ఆలోచించా. అందుకని నా ప్రేమను నాలోనే సమాధి చేసేసి ఇక మీ ఇద్దరిని ఒకటి చేశాను అనేసి, అందుకనే నా మనసులో ఇప్పటికీ ఎప్పటికీ భర్తగా ఎవరైనా ఉన్నారన్నా, ప్రేమికుడు అయినా అన్నీ నువ్వే అని చెప్పంగానే గుండె అయితే పగిలిపోయినట్లు చాలా అయితే షాకింగ్ అయిపోతూ ఉంటాడు. ఇక చాలా అయితే ఏడుస్తూ, ఇక నా ప్రేమను ఎటు నేను కోల్పోయాను, ఆ ప్రేమనే నేను ఇక మనువులు నిన్ను చూసుకుంటూ అట్లా బ్రతికేశాను ఇన్నాళ్ళకి. వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత మా నాన్న ఎక్కడ అనేసి ఇదే గోల. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన నాకంటే నాన్న కావాలి, మా నాన్న ఎవరో చెప్పు అని చెప్పేసి అన్నాడు. ఇక దాంతో వాడిని కూడా దూరం పెట్టేశాను అని చెప్పేసి మొత్తం అయితే స్టోరీ చెప్పొస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అవన్నీ వినిన మన వసుధర షాక్ అయిపోతూ ఉంటుంది. మేడం మనసులో ఇంత బాధ పెట్టుకుని పైకి అందరిలో నవ్వుతో ఎలా తిరుగుతున్నారు, ఇంత బాధ ఎలా భరిస్తున్నారు? నేను రిషి సార్ కనిపించట్లేదని ఈ బాధనే భరించలేక ఎలా అల్లాడుతున్నాను. ఇన్నేళ్లుగా మహేంద్ర సార్ని లవ్ చేస్తూ కూడా తన ప్రాణం ఎలా తట్టుకుందా అని చెప్పేసి ఇక ఎలాగైనా వెళ్ళని ఒకటి చేయాలన్నట్లు ఇక పరిస్థితులన్నిటినీ ఎలాగైనా చక్కబెట్టాలని చెప్పేసి మనుకి ఈ విషయం ఎలా తెలిసింది, మనుకి నేను చెప్తాను నిజము. తన ఫాదర్ వచ్చేసి వాళ్ళ డాడీ వచ్చి మహేంద్ర సారే అనేసి